కాబట్టి నువ్వెందుకు దరిద్రుడిగా ఉండాలి? ఆయన నీ పేదరికాన్ని తీసుకున్నాడు కాబట్టి నువ్వెందుకు పేదవాడిగా ఉండాలి? నువ్వు ధనవంతుడివి. ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో బలం ఉన్నది, ఆయన నామములో పునరుద్ధానపు శక్తి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క వాక్య భాగంలో మన ప్రోగ్రామ్స్ అన్నీ మన పరిచర్యలో జరుగుతున్నవన్నీ యూట్యూబ్లో కూడా మీ కొరకు మేము అందిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సరే మీరు ఈ మన కార్యక్రమాలని చూడటం కోసం ఈ యూట్యూబ్ను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఏం లేదు, మన ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూడటం కోసము రత్నబాబు స్పేస్ వేటపాలెం అని కొడితే మన ప్రోగ్రామ్స్ అన్ని వచ్చేస్తాయి. అక్కడ సబ్స్క్రైబ్ అనేటువంటి దాని దగ్గర మీరు టిక్ చేస్తే చాలు, మన ప్రోగ్రామ్స్ అన్ని మొట్టమొదట మీకే వస్తాయి. మరి ఈ విధంగా కూడా మీరు అనేక వాక్యాలు విని ప్రభు మన ద్వారా చేస్తున్న కార్యములు చూసి విశ్వాసంలో బలపడవచ్చు. ఓకే, మరి ఎందుకు ఇంకా త్వరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి క్షేమాభివృద్ధిని ఇవ్వాలని మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు సువార్త 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం నుంచి మనం చదువుదాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక రోజున సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు సంచరిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఆయన దేవుని రాజ్య విస్తరణ గురించి బహుగా ఆయన సువార్త పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తున్నటువంటి ఆ కాలంలో ఒక రోజున యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మనం అద్దరికి వెళదాం, అద్దరికి వెళ్ళి ఆ గలిలయకు ఎదురుగా ఉన్న గెరాసీనుల దేశానికి సువార్త ప్రకటిద్దాం అని యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మాట్లాడారంట. ఆ సమయంలో యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారిని దోణి ఎక్కించుకొని ఆయనను అద్దరికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ గెరాసీనుల దేశమునకు తీసుకుని వెళుతూ ఉన్నారు. చూడండి, వాక్యంలో నుంచి మనం చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అద్దరికి వెళదామని ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు వారు యేసు ప్రభు వారిని దోణి ఎక్కించుకొని ఆయనను ఆ గెరాసీనుల దేశమునకు తీసుకుని వచ్చారు.
యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఆ గెరాసీనుల దేశములకు వచ్చినప్పుడు వారు ఆ ఒడ్డున దిగగానే ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడంట. ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చి వాడు వచ్చినప్పుడు ఎలాగున్నాడు అని అంటే దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడంట. యేసు ప్రభు వారు ఆ దేశమునకు వచ్చినప్పుడు ఆయన ఆ ఒడ్డున దిగగానే ఆ ఊరివాడు ఒకడు యేసు ప్రభు వారికి ఎదురుగా వచ్చాడు. అతడు ఎలాంటి వాడు అని అంటే దెయ్యములు పట్టిన వాడిగా ఉన్నాడు. అతడు బహుకాలము నుంచి బట్టలు కట్టుకోవట్లేదు. అతడు సమాధులలో నివసిస్తూ ఉన్నాడు, ఇంటిలో ఉండేవాడు కానే కాదండి. దెయ్యములు పట్టినటువంటి వాడి పరిస్థితి, వాడి చేష్టలు ఇలాగుంటూ ఉంటాయి. వస్త్రాలు ఉంచుకోవటం లేదు, సమాధులలో ఉంటూ ఉన్నాడు, ఇంటి పట్టున ఉండటం లేదు, సమాధుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఆ ఒడ్డున దిగినప్పుడు వాడు యేసు ప్రభు వారికి ఎదురుగా వచ్చాడంట. వచ్చి వాడు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడ్డాడంట. యేసు ప్రభువాన్ని చూడగానే ఆ దయ్యములు పట్టినటువంటి వాడు యేసు ప్రభువాన్ని చూచి కేకలు వేస్తా ఉన్నాడు, సాగిలపడుతూ ఉన్నాడు. వాడు సాగిలపడి ఏమంటున్నాడంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. యేసు ప్రభువారిని గురించి ఆ దెయ్యం మాట్లాడుతూ ఉంది, అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏమని మాట్లాడుతూ ఉన్నాయి అని అంటే, యేసు సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, నాతో మీకేం పనయ్యా, మా ఎద్దుకు ఎందుకు వచ్చావు, మమ్మల్ని బాధపరచొద్దు అని చెప్పి యేసు ప్రభువారిని కేకలు వేసి మరీ వేడుకుంటూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఎవరో ఆ దెయ్యాలకు తెలుసు. యేసు ప్రభువారిని చూచినప్పుడు ఆ దెయ్యాలు సాగిలపడుతూ ఉన్నాయి. సర్వోన్నతుడకు దేవుని కుమారుడా అని చెప్పి కేకలు వేస్తూ బ్రతిమాలుతూ వేడుకుంటూ ఉన్నాయి. ఏమనంటే మమ్మల్ని బాధపరచొద్దు అని చెప్పి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటి పట్టున ఉండకుండా సమాధులలో తిరుగుతూ దెయ్యముల చేత పీడించబడుచు ఎవరి మాట వినకుండా వస్త్రాలు ధరించకుండా తిరుగుతున్నటువంటి వాడు యేసు ప్రభువాన్ని చూడగానే సాగిలి పడిపోయి కేకలు వేస్తూ ఏడుస్తూ యేసు సర్వోన్నతుడకు దేవుని కుమారుడా అని చెప్పి తనను బాధపరచవద్దు అని చెప్పి కేకలు వేస్తూ మరీ వేడుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దెయ్యములు పట్టినటువంటి వాడు యేసు ప్రభు వారి దగ్గర సాగిలి పడుతూ ఉన్నాడు. చూడండి, ఆ వచనాన్ని చదువుదాం. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చిన గనుక వానిని గొలుసులతోనూ సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు ప్రభువారంట ఆ దెయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని చూచినప్పుడు అపవిత్రాత్మ బయటకు రా అని పిలుస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ అపవిత్రాత్మలను బయటకు రమ్మని పిలిచాడో అప్పుడు అవి కేకలు వేస్తూ ఉన్నాయి, అప్పుడు అవి సాగిలి పడుతూ ఉన్నాయి, అప్పుడు అవి బ్రతిమాలుకుంటూ వేడుకుంటూ ఉన్నాయి, మమ్మల్ని బాధపరచొద్దయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి యొక్క శాస్త్రాలను గురించి అక్కడ కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. అదేమిటంటే, అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చిన గనుక వానిని గొలుసులతోనూ సంకెళ్లతోనూ కట్టి కావలి అందించిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకుపోయింది. ఆ కుటుంబీకులు, ఆప్తులు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఊరివారు ఉంటారు కదా, వాడు వస్త్రాలు కట్టుకోకుండా తిరుగుతుంటే వస్త్రాలు కట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సహజంగా మనం కూడా చేస్తాం కదా, అలాగనే వాళ్ళు చేశారు. కానీ వాడు వస్త్రాలు ఉంచుకోవట్లేదు. వాడు పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, పిచ్చి శాస్త్రాలు, దయ్యపు శాస్త్రాలు చేస్తూ ఉన్నాడు, ఇల్లు తగలబెడుతున్నాడేమో, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అతనిని కట్టేసి బంధించాలనుకున్నారు. తాళ్ళుతో కట్టేస్తే, మోకులతో కట్టేస్తే వాటిని తెంపేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని గొలుసులతో కట్టేస్తా ఉన్నారు. గొలుసులతో కట్టేసిన వాడు ఆ గొలుసులను తెంపుతా ఉన్నాడు. తెంపేసి ఆ దెయ్యములంట అతనిని అడవిలోకి తరుముకుని పోతా ఉన్నాయంట. ఎంతమంది కావలి కాసినా కాపాడాలనుకున్నా వారికి వీలు కావటం లేదు. వారెవరిని కూడా అతడు లెక్క చేయటం లేదు. ఆ దెయ్యముల బలము ముందు మనిషిని బలం సరిపోవటం లేదు.
అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దెయ్యములు సంఖ్యలను తెంచుతూ ఉన్నాయి, బంధకాలను తెంచుతూ ఉన్నాయి, కావలి వారిని కొడుతూ ఉన్నాయి, వస్త్రాలు కట్టి సాధు చేయాలనుకునే వారినల్లా ఆ దెయ్యములు కొడుతూ వారిని భయపెడుతూ ఉన్నాయి. ఆ దెయ్యములు ఆ వ్యక్తిని అడవిలోనికి తీసుకొని పోయినాయి అంట. వాడు అడవిలోకి వెళ్ళిపోయాడు, సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు, వస్త్రాలు కట్టుకోవటం లేదు, వాడిని ఎవరికి కూడా సాధుపరచలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటూ ఉంది దేవుని బిడ్డలారా. ఆ సమయంలో యేసు ప్రభువారు ఆ ఒడ్డున దిగగానే ఆ దెయ్యములు పట్టిన వాడు వచ్చి చూచి సాగిలిపడి, సర్వోన్నతుడా దేవుని కుమారుడా అని చెప్పి కేకలు వేస్తూ మమ్మల్ని బాధపరచొద్దని వాడు లొంగిపోతూ ఉన్నాడు. దెయ్యములు యేసయ్యకు లొంగిపోతూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఎవరో దెయ్యానికి తెలుసు. దేవునిని కలిగినటువంటి బిడ్డలకు కూడా దెయ్యాలు లొంగిపోతాయి. దేవునిని కలిగినటువంటి బిడ్డల దగ్గర సాగిలిపడాల్సిందే దురాత్మలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాలలో కొన్ని స్థలాలకి మేము వెళ్ళినప్పుడు దెయ్యములు పట్టినటువంటి వారు రకరకాల శాస్త్రాలు చేస్తూ ఉంటే వారిని కట్టేసి, వారిని కుటుంబీకులు కూడా సాధు చేయలేక భయపడుతూ వణికిపోతూ ఉంటే వారు మేము వెళ్ళగానే చూసి మా దగ్గర వారు మౌనంగా ఉండిపోయి సాగిలి పడిపోయి ప్రవర్తిస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధి మాతో ఉండటాన్ని బట్టి దురాత్మలు భయపడుతున్నాయి. ఒక రోజున మద్రాలపాడు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థనా కూటం జరిపిన తర్వాత అనేక మంది ప్రార్థన చేయమని వచ్చారు. దరిదాపుగా ఒక 50 మంది ప్రార్థన చేయమని వచ్చారు. వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటే 2 వ్యక్తులు లేచి తిరిగి పరిగెత్తుతూ ఉన్నారు. రోడ్డు మీద పరిగెత్తుతూ ఉన్నారు. ఏంటి వాళ్ళు పరిగెత్తుతున్నారంటే వాళ్ళలో దెయ్యాలు ఉన్నాయండి. వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు 10 మంది వాళ్ళని పట్టుకున్నను వాళ్ళని ఇదిలిచ్చి కొడుతున్నటువంటి ఆ వ్యక్తులు, దేవుని సేవకుడిగా నేను మాట్లాడుతున్నాను మౌనంగా ఉండు అని చెబితే అవి మౌనంగా ఉండిపోయి సాగిలి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తిలో 18 సంవత్సరాల నుంచి ఉంది ఒక దురాత్మ, ఒక వ్యక్తిలో 17 సంవత్సరాల నుంచి ఉంది దురాత్మ. ఒక స్త్రీకి ఒక పురుషుడు దెయ్యమై పడితే వాడు వచ్చినప్పుడల్లా ఆమె లుంగి కట్టుకుంటుంది, వాడు వచ్చినప్పుడల్లా ఆమె మందు తాగుతుంది, సిగరెట్ తాగుతుంది, తలగుడ్డ కడుతుంది, రకరకాలైనటువంటి ప్రవర్తన చేష్టలు చేస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సేవకులుగా మేము వెళ్ళినప్పుడు ఆ దురాత్మలు సాగిలి పడుతూ ఉన్నాయి, అవి లొంగిపోతూ ఉన్నాయి. ఎవరికి భయపడనటువంటి ఆ దురాత్మలు యేసయ్యకు తప్పకుండా భయపడతాయి, సాగిలి పడిపోతాయని దేవుని సేవకుడిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. వాడికి కట్టినటువంటి ఆ సంఖ్యలను, ఆ గొలుసులను, ఆ కట్లనన్నిటిని తెంపేసి కావల వారిని కొట్టి వాడు సమాధుల్లోనికి వెళ్ళి వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాడు. కానీ యేసు ప్రభువారు ఆ గెరాసీనుల దేశంలో అడుగు పెట్టగానే లొంగిపోతూ ఉంది ఆ దురాత్మ. అది సాగిలిపడి బ్రతిమాలుతూ వేడుకుంటూ ఉంది, మమ్మల్ని బాధపరచొద్దయ్యా సర్వోన్నతుడగు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేస్తా ఉంది ఆ దురాత్మ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరొక వచనాలు మనం చదువుదాం. చూడండి 30వ వచనం. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చచ్చి ఉండిన గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండిన గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే ఆ దురాత్మలు అంటే యేసు ప్రభు అని బ్రతిమాలుకుంటూ ఉంటున్నాయంట. ఎందుకు? అయ్యా మమ్మల్ని పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించొద్దు, మాకు మరి కొంతకాలం భూమి మీద ఉండేటువంటి అవకాశం ఇవ్వని చెప్పి వేడుకుంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మాకు ఆజ్ఞాపించొద్దని వేడుకుంటూ అవి అంటున్నాయి, అయ్యా అక్కడ పందుల మందు ఉంది కదా, ఆ పందుల మందులోనికి వెళ్ళానే ఉంటాం, మేము మనుషులో ఉండనివ్వట్లేదు, ఎటు నువ్వు పందుల్లోని కన్నా వెళ్తాము, సెలవిమ్మని చెబితే యేసు ప్రభు వారు సెలవిచ్చారంట. కాబట్టి ఆ సమయంలో ఆ దురాత్మల సేనా దెయ్యములన్నీ కూడా పందుల మందులోనికి వెళ్ళినాయి అంట. చూడండి 33వ వచనం. అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చిన కనుక ఆ మంద ప్రాపాతము నుండి సరస్సులోనికి వరిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్నవారు జరిగినది చూచి పారిపోయి ఆ పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతులను తెలియజేసిరి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ పందుల్లోనికి పొండి సరే అని సెలవిచ్చాడో ఆ పందులలోనికి ఈ శానా దెయ్యములన్నీ కూడా ఈ మనిషిలో ఉన్నటువంటి వేల దెయ్యాలు వెళ్ళిపోయి ఆ పందులలో పడితే ఆ పందులన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి అన్ని చచ్చినాయి అంట. ఎప్పుడైతే అవి చచ్చిపోయినాయో
ఆ పందులను మేపుకుంటున్నటువంటి వారందరికీ భయం వచ్చేసింది. మన పందులు ఎన్నడూ పరిగెత్తని విధంగా పరిగెత్తినాయి, అన్ని ఒకసారి సరస్సులో పడి చచ్చిపోయినాయి. అయ్యో ఏంటి పరిస్థితి, దీనికి కారణం ఎవరు అన్నట్లుగా చూస్తే ఆ దెయ్యములు పట్టినటువంటి వాడే మామూలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పందులు మేపుచున్నటువంటి ఆ పందుల కాపరులు అందరంట పరిగెత్తుకుంటా పట్టణములలోకి గ్రామాలలోకి వెళ్ళిపోయి యేసు ప్రభు వారు వచ్చారు, ఇలా జరిగింది, మా పందులన్నీ ఇలా చనిపోయినాయి, ఆ దెయ్యాలు పట్టిన వాటిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా మా పందుల్లో దూరినాయి, మా పందులు సరస్సులో పడి చచ్చిపోయినాయి అని చెప్పి వారి కేకలు వేస్తూ వారికి ఆ విషయాన్ని తెలియజేస్తే, చూడండి ఆ వచనాన్ని చదువుకుందాం. యేసు నద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గెరాసినుల ప్రాంతములలో ఉండు ప్రజలందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పందుల కాపరులందరూ గ్రామాలలోనికి పట్టణాల్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా అదిగా దెయ్యములు పట్టినటువంటి వాడికి ఆయన ప్రార్థన చేశాడు, ఆ దెయ్యాలన్నీ వచ్చి మా పందుల్లో పడినాయి, మా పందులన్నీ చనిపోయినాయి, మాకు భయం వేస్తుందని చెప్పగానే ఆ పట్టణస్తులు ఆ గ్రామస్తులు అందరూ కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారంట. వచ్చి యేసు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి ఆ స్వస్థత పొందిన దెయ్యముల నుంచి విడుదల పొందినటువంటి వాడిని చూచి విభ్రాంతి చెంది భయపడి ఆ వ్యక్తి యేసు పాదముల యొద్ద కూర్చుని ఉండుట మామూలు మనిషిలాగా ప్రవర్తించడం చూచి వారి హృదయాలలో భయం కలుగుతూ ఉందంట. ఆ గెరాసీనుల దేశం నుంచి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ భయాక్రాంతులు అయిపోతున్నారంట. వాళ్ళంతా వారు భయపడుచు యేసు ప్రభువాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఏమని వేడుకుంటున్నారు? అయ్యా మా ప్రాంతాలకు మీరు వచ్చారు కనుక మా పందుల మందంతా చనిపోయింది, మీరు మా ప్రాంతంలో ఉండొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి వేడుకుంటూ ఉన్నారు, బ్రతిమాలుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్యను పొందుకోవలసినటువంటి వారు, ఆహ్వానించుకోవలసినటువంటి వారు ఆయనను అపార్థం చేసుకుని వద్దు వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి స్వస్థత పొందాడని సంతోషించటం లేదు, ఆ పందుల మంద చచ్చిందని వారు భయపడుతూ ఉన్నారు. దేవుడు చేసేటువంటి మేలులను గ్రహించుకోవటం లేదు ఈ దినమున మనుషుడు. ఎవరు మేలు చేస్తారనేటువంటి విషయాన్ని ఆలోచించుకోవటం లేదు, గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు. యేసయ్య మేలు చేసేటువంటి దేవుడు అని చెప్పి దేవుని సేవకుడిగా నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుడు నిన్ను మార్చగలడు. దేవుని వైపు చూడటానికి నువ్వు ఇష్టపడు, దేవునిని అంగీకరించు. ఈ వ్యక్తులందరూ కూడా భయాక్రాంతులై మాకొద్దయ్యా నువ్వు దయచేసి వెళ్ళిపో అని వేడుకుంటే యేసు ప్రభు వారు మరలా తిరిగి అదే ధోనికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆ దెయ్యముల నుంచి విడుదల పొందినటువంటి వాడు అడిగాడంట, అయ్యా నేను కూడా నీతో ఉంటాను, నీ శిష్యుల వలె ఉంటాను, నన్ను కూడా రానివ్వని అడిగాడంట. అడిగితే యేసు ప్రభు వారు అతనితో చెప్పిన మాట 39వ వచనం, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసిన తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసిన. వాడు వెళ్ళి యేసు తనకెట్టి కార్యములు చేసిన ఆ పట్టణమందంతటా ప్రకటించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారితో ఈ వ్యక్తి వస్తానని అడిగాడు. అయితే యేసు ప్రభు వారు అన్నారు, వద్దు, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ కుటుంబీకులకి దేవుడు నీకెట్టి కార్యములు చేశాడో చెప్పు, వాళ్ళు మారు మనసు పొందాలి పో అని చెప్పి యేసు ప్రభు వారు అతన్ని పంపివేసి యేసు ప్రభు వారు ఆ ధోని ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన శిష్యులతో పాటుగా. వెళ్ళిపోతే అతడంట తన ఇంకా ఇంటికి వెళ్ళాడు, తన పట్టణాలలోనికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు అతనికి చేసిన మేలులన్నిటిని గురించి కూడా ప్రకటించడం మొదలుపెట్టాడు, సాక్షిగా మారిపోయాడు. యేసు ప్రభు వారు చేసిన మేలులను గురించి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టాడు. అతను పట్టణంలో తిరిగాడు, సేవకుడిగా మారిపోయాడు. యేసయ్య చేసిన మేలును పొందుకుని స్వార్థపరుడుగా అతడు ఉండలేదు, చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. నాకు దెయ్యములు పట్టినాయి, నాకు వస్త్రాలు లేకుండా ఉండేవాడిని, నన్ను ఎవరు కట్టేసినా కానీ ఆ బంధకాలు తెంచేయి, నాలో ఉన్న దురాత్మలు, నేను ఇంటి పట్టున ఉండేవాడిని కాదు, సమాధుల్లో ఉండేవాడిని, నన్ను ఎవరు కాపాడాలన్నా కానీ వీలు లేకుండా ఉండేది. ఆ దురాత్మలు నన్ను ఒక పాపాత్ముడిగా అపవిత్రమైన వాడిగా నన్ను చేసినాయి. అయితే యేసు ప్రభు వారు నన్ను కనికరించి నన్ను విడిపించాడు, స్వస్థపరిచాడు అని చెబితే వీడు ఇంతకుముందు దెయ్యాలు పట్టినోడా అని అందరూ అనుకుంటారని అతడు సిగ్గుపడి మౌనంగా ఉండిన వ్యక్తి కాదు. మేలు చేసిన యేసయ్యను గురించి అనేకులకి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఇతడు ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆ పట్టణాలలో అనేక మంది యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొద్దకు రా, దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు మౌనిగా ఉండమాకు, ఆయన రాజ్యాన్ని కట్టు,
ఆయనను గురించి ప్రకటించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు ఆ వ్యక్తిని ఇంటికి వెళ్ళమంటే ఆ వ్యక్తిని పట్టణాలలోనికి వెళ్ళాడు. యేసుని గురించి సువార్త ప్రకటించాడు, సాక్ష్యం ఇచ్చాడు. యేసయ్య గొప్ప దేవుడు, నా జీవితాన్ని మార్చాడు, నాకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. నీవు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో ఎన్నో మేలులు జరుగుతూ ఉన్నాయి. యేసయ్యని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని పంపించినాక ఆ వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మరలా కొంతకాలం తర్వాత యేసు ప్రభు వారు ఆ ప్రాంతాలకు తిరిగి వచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. 40వ వచనం, జన సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధమై ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మరలా తిరిగి ఆ దేశానికి మరలా వచ్చినప్పుడు ఆ దేశమునికి వచ్చేసరికంట ఆ దెయ్యముల నుంచి విడిపించబడినటువంటి ఆ వ్యక్తి సువార్త ప్రకటించి యేసయ్య గొప్పతనమును గురించి చెబుతూ ఉంటే అతనిలో ఉన్నటువంటి కొన్ని వేల దెయ్యాలు, ఎవడికి లోబడినటువంటి దెయ్యాలు యేసు ప్రభుని చూడగానే సాగిలి పడినవి, సర్వోన్నతుడకు దేవుని కుమారుడా అని కేకలు వేస్తూ మమ్మల్ని బాధపరచొద్దు, మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దని సాగిలి పడినవి. ఆ గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను యొక్క దెయ్యముల నుంచి విడిపించాడు అని సాక్ష్యమిస్తూ ఉంటే అనేక మంది అయ్యయ్యో మేము ఎంత తప్పు చేశాం, పందుల మందు చచ్చిందని యేసు ప్రభుని వెళ్ళిపోమన్నాం, ఎంత తప్పు చేశామో, ఇంత గొప్ప దేవుడిని మేము పోగొట్టుకున్నాము అని చెప్పి యేసు ప్రభు వారి యందు ఆ దెయ్యముల నుంచి విడుదల పొందిన వ్యక్తి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి విశ్వాసం ఉంచారంట. వారు విశ్వాసం ఉంచి యేసు ప్రభువాన్ని నమ్ముకొని యేసు ప్రభు వారి కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక సమయంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యాయీర్ అనేటువంటి వాడు వచ్చి చావు సిద్ధమై ఉన్నటువంటి తన కుమార్తెని గురించి ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం వారిలో కలిగింది. కారణం ఎవరు అని అంటే ఆ దెయ్యముల నుంచి విడుదల పొందిన వాడు ఇచ్చిన సాక్ష్యం కాదా? ఈ రోజున దేవుని సేవకుడిగా 2 విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకటి, నీకు ఉన్నటువంటి పరిస్థితిని మార్చగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువారని ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు ఆయన యొద్దకు రాగలిగితే తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు నిన్ను విడిపించగలడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. దెయ్యాలైనా చేతబడైనా అది ఏదైనా సరే యేసు క్రీస్తు నామములో నీకు విడుదల కలుగుతుందని దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఒక రోజున మోతుకూరు అనే ప్రాంతానికి నేను వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళితే 8 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని పిచ్చి వ్యక్తి అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తిలో రకరకాల దుష్ట శక్తులు ఉన్నాయి. ఆ ఇంటిలో వాళ్ళని గందరగోళం చేస్తాడు, నిద్రపోడు, తిండి తినడు, ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటాడు, భార్యను ఎలగొట్టేశాడు, ఉద్యోగాన్ని వదిలేశాడు, 40,000 రూపాయల ఉద్యోగాన్ని, కుటుంబీకులను కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. బహు భయపడిపోతున్నారు ఇంట్లో వాళ్ళంతా. మేము వెళ్ళగానే అతడు సాగిలి పడిపోయాడు. మేము వెళ్ళగానే అతడు లోబడిపోయాడు, మా మాట వినటం మొదలుపెట్టాడు. దేవుడు అతనిని పోయిన వారం అద్భుత రీతిలో విడిపించాడు. అతనిలో ఉన్న 7 దుష్ట శక్తులు దేవుడు బంధించాడు. మామూలు వ్యక్తిగా అతడు ఉన్నాడు. రానున్న ఎపిసోడ్స్లో మీరు అతని సాక్ష్యాన్ని చూడొచ్చు. దేవుడు చేసేటువంటి కార్యాలను గురించి నేను చెప్తూ ఉన్నాను. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా దేవుడు మార్చగలడు. దేవుని యొద్దకు రా, యేసు ప్రభువారి యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాను. మేలు చేసే దేవుని వెతుక్కుంటూ రా. నీకున్నటువంటి కట్టుబాట్లు విడిచిపెట్టేసాయి. మేలు చేసేది ఎక్కడ నీకు మేలు జరుగుతుంది అక్కడ యేసయ్య ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. మేలు జరగని చోట ఏ దేవుడు లేడు. అక్కడ మేలు జరిగే చోట దేవుడు ఉన్నాడు. అక్కడికి వచ్చి మేలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడని దేవుని సేవకుడిగా ప్రకటిస్తూ ఉన్నాను. 2వ విషయాన్ని చెప్తూ ఉన్నాను. మేలు పొందుకుంటున్నటువంటి అనేకులు ఉన్నారు. ఈ 2 నెలల్లో ఇప్పటికి 11, ఖచ్చితంగా 2 నెలల్లో 29 మందిని దేవుడు స్వస్థపరిచాడు. మా పరిచర్యలో అద్భుతాలు, చచ్చేటువంటి స్థితిలో ఉన్నవాడిని దేవుడు లేపుతూ వచ్చాడు. దేవుని యొద్ద మేలు పొందుకున్న ప్రతి వారు కూడా దేవునికి సాక్షులుగా నిలబడాలి. చెవిటి చెవులను దేవుడు తెరిచాడు. నెలల నుంచి డాక్టర్లకు అర్థం కాని పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. లక్షల ఖర్చు పెట్టినాను డాక్టర్లకి అంతుబట్టినటువంటి బలహీనతల నుంచి దేవుడు విడిపిస్తూ వస్తున్నాడు. రాత్రి సమయంలో కూడా ఒక స్త్రీని చేతబడి నుంచి దేవుడు విడిపించాడు. ఒకడు కూర్చొని 21 మంది చేతబడి చేసేటువంటి వారిని చుట్టూ కూర్చోబెట్టుకుని చేతబడి చేస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆ స్త్రీకి ఇచ్చినటువంటి కాపుదల, దేవుని బిడ్డలుగా మేము ప్రార్థనలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు
దేవుడు దానిని లయపరిచాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, సర్వశక్తిమంతుడైన యేసు యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాను. దేవుని యొద్దకు మేలు పొందుకున్న నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుని సేవకుడిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ దెయ్యముల నుంచి విడుదల పొందినటువంటి వాడు సాక్షిగా మారిపోయాడు. ఈ దెయ్యముల నుంచి ఈ వ్యక్తిని విడిపించినటువంటి యేసయ్య నిన్ను కూడా విడిపించగలడు, స్వస్థపరచగలడని దేవుని సేవకుడిగా ప్రేమతో తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న మన సహోదరి పేరు సామ్రాజ్యము గారు. వీళ్ళది ఇంకొల్లు. ఈ సహోదరికి 2 సంవత్సరాలు అంతకు ముందర కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. 2 సంవత్సరాలకు ముందర ఈ సహోదరి క్రింద పడిపోయిందంట. ఆ తర్వాత అప్పుడు ఈ చెయ్యి దెబ్బతింది. హాస్పిటల్కి వెళ్తే ఈ కూడి అరిగిపోయిందని చెప్పారంట. ఈ చెయ్యి ఇది పని చేయట్లేదు, ఇలా లేస్తాం. అప్పుడు మనస్సులో గలిబిలైపోయి చనిపోదాం అనుకుని పురుగుల మందు తెచ్చుకుందంట. అప్పుడు వీళ్ళ బాబు రాజశేఖర్ అనేటువంటి కుమారుడు అన్నాడంట, అమ్మా తాగితే ఇద్దరం తాగి చచ్చిపోదాం, నువ్వు ఇలా చనిపోవద్దు అని మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ సహోదరితో మాట్లాడుచు, నేనున్నాను కుమార్తె, నీకు తోడుగా అని చెప్పాడంట. అందరం యేసయ్యకి స్తుతి చెబుదాం. ఆ తర్వాత ఈ స్థలానికి వచ్చారు. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ చెయ్యి ఇలా గుప్పిడి రాదు, అసలు ఇలా కొంచెం కూడా ఈ చేతి వేళ్ళు ఇలా వంగు ఫోల్డ్ అవు ఇట్లాగే ఉంటాయి. ఆ సమయంలో నేను చేయి పట్టుకుని ప్రార్థన చేశాను, ఆ కూడి పట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు అద్భుతాలు చేసి దేవుడు ఆ చేతిని స్వస్థపరిచాడు. ఏదో ఆ చేయి ఇలా చూపించు, అటువైపు వాళ్ళ వైపు చూపించమా, చేతు ఆ గుప్పుడు ముడిచి చూపించు, మరలా ముడు, మరలా పైకి పైకి, ఇదిగో ఇట్లా, అదిగో పైకి లేపు, చేయి పైకి లేపు, అదిగో చప్పట్లు కొట్టండి యేసయ్య. మన ప్రభు అద్భుతం చేశారు. దేవుడు ఇప్పుడు పనికి కూడా వెళ్తుందంట. అంతకు ముందర 2 సంవత్సరాలు చేయి పని చేయకపోతే ఇంకేం పనికి వెళ్ళింది, ఏం పనికి వెళ్ళలేదు. ఇప్పుడు దేవుడి చేతిని స్వస్థపరిచి పనికి వెళ్ళటానికి, పని చేసుకోవటానికి కూడా కృపనిచ్చాడు. ఈరోజు ప్రభు మహిమార్థమైన సన్నిధిలో సాక్షిగా ఉంది. ఈ గొప్ప కార్యమును బట్టి సమస్త మహిమ యేసయ్యకే చెందును గాక. దేవుడి సహోదరుని తన కుమారుడు రాజశేఖర్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను మీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుని సేవకుడిగా దేవుని మార్గంలో ఇంకా మంచిగా నడుచుకోవాలని ప్రోత్సహిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళనటువంటి వారైతే దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్వస్థత కావలసినటువంటి వారి కొరకు నేను ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పక మీ పైన కృప చూపుతాడని తెలియజేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, మహిమానుతుడా, మా రక్షక, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రియ తండ్రి, ఈ సమయంలో నాయన వాక్యం ఆలకించిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఇదిగో ప్రభు, ఎవరైతే రోగగ్రస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభు నెమ్మది లేనటువంటి వారిగా దురాత్మల చేత పీడించబడుచు ఉన్నారో, అట్టి వారికి ప్రభువా నీవు స్వస్థపరిచే దేవుడు అని, విడిపించే దేవుడు అని ప్రకటించాను. ఈ సమయంలో మీ దాసుడిగా తండ్రి, ఇదిగో మీరు ఇచ్చినటువంటి అభిషేకంతో ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, పలుకుతూ ఉన్నాను. నీ బిడ్డలకి స్వస్థత దయచేయండి నాయన. నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అది ఎలాంటి రోగమైనను, వ్యాధి అయినను, పరిస్థితి అయినను, దురాత్మల ప్రభావమైనను యేసు నామములో గర్దిస్తూ ఉన్నాను. తండ్రి, నీ బిడ్డలను విడిపించండి, స్వస్థపరచండి నాయన. నీ బిడ్డలకు మేలు చేసి తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నీ బిడ్డలు ప్రభువా మిమ్మల్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి నీ బిడ్డలందరికీ నెమ్మది, సంతోషము, సమాధానము, వారికి వారి కుటుంబాలకు క్షేమము, క్షేమాభివృద్ధిని దయచేయమని, మీ కృప కలిగిన స్థాల్లో నీ బిడ్డలను భద్రపరచమని ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు అతి ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. మా ఫోన్ నంబర్స్ 9390 16 8691